హలో అండి, ఈరోజు కర్ణాటకలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నాం అనమాట. భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ఈ భోజనాల కార్యక్రమంలో ఫస్ట్ ఏం పెట్టారు తెలుసా? గసగసాల పాయసం పెట్టారు. ఫుల్ జీడిపప్పు వేసి మహా సూపర్గా ఉంది, మామూలుగా లేదు. ఈ కర్ణాటక స్పెషల్ ఏంటంటే ఫస్ట్ భోజనాల్లో ఉప్పు పచ్చడి వేస్తారు. ఆ తర్వాత వడపప్పుతో చేసిన కూర ఒకటి వేస్తారనమాట. ఇది ఏంటంటే ఇంగు వేసి తాలింపు పెడతారు. వడపప్పు, కొబ్బరికూరు, అలాగే కొంచెం కొత్తిమీర, దానిమ్మ గింజలు అన్నీ వేసి, ఇంకా ఇది వస్తుంది కదా సొరకాయ, మనకి కుకుంబర్ అంటాము, అది కూడా వేస్తారు. ఇందులో వెయ్యలేదు కానీ అది కూడా వేస్తారనమాట. చాలా బాగుంటుంది. అలాగే మనకి జిలేబీ ఒకటి ఇచ్చారు. అలాగే బొబ్బట్టు వేసారు. బొబ్బట్టు నేను ఫుల్గా తినలేక సగం మా ఆయనకి ఇచ్చి సగం నేను తింటున్నాను అనమాట, షేరింగ్. తర్వాత పులియోగరే అంటారు ఇక్కడ కర్ణాటకలో. పులిహోరని మనం పులిహోర అంటాం కదా, పులియోగరే అంటారు. చాలా బాగుంటుంది. వీళ్ళది డిఫరెంట్ స్టైల్ అనమాట, మనలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే సత్యనారాయణ స్వామి ప్రసాదం, మరి గృహప్రవేశం కాబట్టి మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదం ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా వేశారు. మనం గబగబా పులిహోర అయితే ఖాళీ చేసేస్తాను, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వడ్డిస్తుంటారు కదా, మనం కూడా ఫాస్ట్గా తినాలి మరి. అందుకే నేను ముందు ఖాళీ చేసేస్తే నెక్స్ట్ ఐటెం రెడీగా ఉంటుంది ఖాళీగా. ఇప్పుడు చపాతీ వేస్తారు. చపాతీకి పన్నీర్ కూర వేశారు. కాంబినేషన్ అద్దరిపోయింది, సూపర్గా చేస్తారు. చపాతీలు సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే పన్నీర్ కూడా లైట్గా ఉంది, ఎక్కువ మసాలా ఘాటు లేకుండా చాలా టేస్టీగా చేశారు. క్యాటరర్స్ ఎవరో నాకు తెలియదు కానీ సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. అలాగే ఇక్కడ ఏదో ప్లేట్లో ఒక పాపిడి చాట్లా వేసారనమాట. అంటే ఇది రాజస్థానీ స్టైల్లో ఉంది. పైన క్యారెట్, బీట్రూట్ తురిమేసి వేసారు. దానికి కారపూస కొంచెం జల్లి ఇచ్చారనమాట. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు వేడివేడిగా అన్నం వడ్డించారు. ఇప్పుడు అన్నానికి మధ్యలో నేను చిన్న గొయ్యి పెడతాను, ఎందుకంటే సాంబార్ వేస్తారు కదా, అది మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళిపోద్ది మనం కానీ సరిగ్గా కన్నం పెట్టుకోకపోతే. ఇప్పుడు ఆ మధ్యలో వేస్తారనుకోండి చక్కగా అక్కడే నిలబడుతుంది అనమాట, మనం కలుపుకొని తినడానికి బాగుంటుంది. ములక్కాళ్ళు వేసి టమాటాలు వేసి మంచి సాంబార్, కర్ణాటక స్టైల్ సాంబార్ చేశారు. అద్దరిపోయింది టేస్ట్. ఇప్పుడు సెకండ్ టైం ఏంటంటే రసం వేస్తారు. సాంబార్ అయిన తర్వాత రసం కూడా వేస్తారు. రసం భలే లైట్గా సూపర్గా ఉంటుంది అనమాట, ఘమ ఘమ అని వస్తుంది వాసన. కూడా 2 ముద్దల్లో కలిపేసి నోట్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ పెరుగు వచ్చేస్తుంది. ఇక ఆల్రెడీ పెరుగు అన్నానికి రెడీ అనమాట. వాళ్ళు మళ్ళీ తెచ్చేబాటికి మనం రెడీగా ఉండాలి ఖాళీ చేసుకొని. ఇందులో ఫస్ట్ ఉప్పు వేసేసుకుందాం, ఉప్పు లేకుండా తినలేము. పచ్చడి కూడా ఇచ్చారు కాబట్టి బాగుంటుంది కాంబినేషను. పెరుగన్నానికి మంచి నిమ్మకాయ పచ్చడి వేస్తారు పక్కన, సూపర్గా ఉంది కాంబినేషన్. లాస్ట్లో మనీ నేను ఎప్పుడు చూడలేదు భోజనాల్లో ఫింగర్ బౌల్ కూడా ఇచ్చారండి. ఫింగర్ బౌల్ చక్క ఇలా తీసుకొచ్చి నీళ్ళు పోసేస్తున్నారు. మనం వెళ్ళి చేయి కడుక్కునే పని ఏమీ లేదు, చక్క అక్కడే కడిగేసుకోవచ్చు. హోటల్లో లాగా రెస్టారెంట్ స్టైల్ అనమాట. అదిరిపోయింది. బౌల్ కూడా మామూలుగా లేదు సైజు. ఇందులో పెడిక్యూర్, మ్యానిక్యూర్ కూడా చేసేసుకోవచ్చు, అలాగ ఉంది సైజు. సూపర్గా ఉంది. ఐడియా మాత్రం భలే బాగుంది. మళ్ళీ లేచెల్లి చెయ్యి కడుక్కొని పనే లేదు. టిష్యూలు కూడా మంచి క్వాలిటీ అండ్ టిష్యూలు ఇచ్చారు. దీంతో తుడిసేసుకుందాం, ఫస్ట్ చెయ్యి శుభ్రం క్లీన్ చేసేసుకుందాం. దీని తర్వాత మనకి మీఠా పాన్ ఇచ్చారు, బాక్స్లో పెట్టి చక్క ఎవరిది వాళ్ళకి అనమాట. ఓపెన్ చేసుకొని తినేద్దాం ఫస్ట్ తిని. ఇలాంటి భోజనం చేసిన తర్వాత మంచి ఇలాంటి మీఠా పాన్ తిందామంటే బాగా అరిగిపోద్ది తినదంతా. అలాగే రోజు తినకూడదు, క్యాన్సర్లు వస్తాయి. ఎప్పుడో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే తినాలి. ఇప్పుడైతే మా భోజనాలు అయిపోయండి. మేడ మీదకి వెళ్ళి మళ్ళీ మాకు తాంబూలం ఇస్తానని రమ్మని చెప్పారు. మేడ మీదకి వెళ్ళి తాంబూలం తీసుకున్నాం. ఇప్పుడు పైకి వచ్చామన్నమాట. నాకు చక్క పసుపు కుంకుమ పెట్టి చీర కూడా పెట్టింది మా ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత తను కలుసుకోవడం, ఇలా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ, బెంగళూరు అడ్డా. థ్యాంక్ యూ.